సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి చర్చ ముఖ్యంగా తెలంగాణ రైతు బంధు పేమెంట్. దీనికి రైతు భరోసాగా పేరు పెడతారా? అండ్ రైతు బంధు పేమెంట్ ఇప్పటికే రుమాఫీ కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం మరి అప్కమింగ్ సూన్లో రాష్ట్రంలో మనకి గ్రామ సర్పంచ్ కావచ్చు, తదితర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తానికి దీనికి సంబంధించి పర్టికులమైనటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఫార్మేట్లో అండ్ మీడియా ఫేస్లో నెంబర్ ఆఫ్ వేలో చెప్పాలని దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఫార్మేట్ మనకి ఎప్పట్లోగా రాబోతుంది. రైతు బంధు పేమెంట్స్ వస్తాయా లేవా, ఈ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా ఒక స్పష్టమైనటువంటి డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అండ్ ఎకరాకి ఒక 7,500 ఇస్తారా లేక అంతకు మించి ఏమన్నా అమౌంట్ అనేది పేడ్ చేస్తారా, లేదా 5 acres లిమిట్ చేస్తారా, లేక 10 acres వరకు ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? దీనికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకి తుమ్మల నాగేశ్వరరావు ఒక స్పష్టతమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో రైతు బంధు పేమెంట్ రాక ఇప్పటికే ఆల్రెడీ వానాకాలంలో పంట లాగోడి పెట్టుబడి కోసం ఆల్రెడీ చెల్లించినటువంటి పేమెంట్స్ కావచ్చు, పెట్టుబడి పైసలు కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కంప్లీట్గా ఎదురు చూస్తారు. అయినా వానాకాలం రైతు బంధు పేమెంట్ అయితే మొత్తంలో ప్రభుత్వం అందియగలగలేదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పటికీ అంటే మొత్తానికి రైతు బంధు పేమెంట్లో అంతకుముందు గత ప్రభుత్వాలు చేసినటువంటి మిస్టేక్స్ తప్పిదాలే మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి మిస్టేక్లో ఏం లేదు, కుండలు అంటే సీసీ రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, గుట్టలు ఇలాంటి అంటే మొత్తానికి వ్యవసాయానికి పని రానటువంటి ల్యాండ్స్ వీటికి కూడా ప్రభుత్వం చెల్లించింది. అలాంటి మిస్టేక్స్ ఏవైతే జరగకుండా మొత్తంలో రైతు బంధు పేమెంట్ ఎకరానికి ఒక 7,500 రూపాయల చొప్పున మినిమం ఒక 5 acres మ్యాక్సిమం 10 acres ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు పేమెంట్స్ ఇవ్వడానికి మనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను క్లియర్గా ఒక 2-3 డేస్లోనే రిలీజ్ చేస్తూ అండ్ రైతు భరోసా పేమెంట్స్ అంతా కూడా రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అయితే రైతు బంధు పేమెంట్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అండ్ రైతు బంధు పేమెంట్ సంబంధించి పర్టికులర్ గైడ్లైన్స్ కొత్త నూతన మార్గదర్శకాలు ప్రభుత్వం ఏ విధంగా తెలియజేసింది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ రూపంలో అందించడం జరిగింది. అయినప్పటికీ రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా అని చాలామంది ఎదురు చూసినటువంటి తనలో మొత్తానికి ప్రభుత్వం మాత్రం కాస్త స్పందిస్తూ ముందడుగు వేస్తుంది. మొత్తంలో మనకి అప్కమింగ్ సూన్లో ఒక 3-4 డేస్ లేదా 1 week బిఫోరే మనకి రైతు బంధు పేమెంట్ అకౌంట్లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100కి ఒక 1000% కనబడతా ఉందని చెప్పి నాగేశ్వరరావు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఒక స్పష్టత ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ రైతు బంధు పేమెంట్స్ గురించి మీకు ఎటువంటి సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా, మీ పేమెంట్ డౌట్స్ని వీడియో కింద కామెంట్ సెక్షన్ రూపంలో గుర్తు చేయండి. అండ్ మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ని, ఒపీనియన్ని వీడియో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అండ్ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.